వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అన్నాడీఎంకేలో మళ్ళీ లుకలుకలు మొదలయ్యాయి. అన్నాడీఎంకే సీనియర్ నేత ఎస్పీ వేలుమణి రాజీనామా చేసేటువంటి అవకాశం కనబడుతుంది. తొండముత్తూరు ఎమ్మెల్యే ఎస్పీ వేలుమణి అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేసి పార్టీని వీడేటువంటి అవకాశాలైతే చాలా జోరుగా చర్చ సాగుతుంది తమిళనాడు వ్యాప్తంగా. ప్రధానంగా ఎస్పీ వేలుమణితో పాటుగా మరో 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసేటువంటి అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం అయితే సాగుతుంది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామితో ఎస్పీ వేలుమణికి విభేదాలు మొదలయ్యాయి. ఇప్పటికే 6 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఎస్పీ వేలుమణితో పాటుగా నాతం విశ్వనాథన్లు పార్టీ ఉప ప్రధాన కార్యదర్శులుగా కూడా నియమించారు పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి. అయినా జిల్లా స్థాయిలో కీలకమైనటువంటి పార్టీ సంస్థాగతమైనటువంటి పదవులు ఇవ్వలేదు అనేది మాత్రం ఎస్పీ వేలుమణిలో కీలకంగా కనబడుతున్నటువంటి అసంతృప్తి. టీవీకే వైపు మాత్రం చూస్తున్నట్లుగా తెలుస్తుంది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు గతంలో పార్టీకి సంబంధించిన విశ్వాస పరీక్ష సమయంలో కూడా దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతుగా ఉండడం, తిరుగుబావుట ఎగరవేయడం, దాని తర్వాత పూర్తి స్థాయిలో వీరు పార్టీకి సంబంధించినటువంటి లేఖలను కూడా ఇచ్చినటువంటి వైనాన్ని మనం చూసాం. కానీ అన్నాడీఎంకేలో వచ్చినటువంటి సంక్షోభం చల్లారిపోయింది, చర్చలు జరిగాయి. సో పళనిస్వామి పూర్తి స్థాయిలో అందరినీ కూడా వెనక్కి తీసుకువచ్చి రావడంలో సక్సెస్ అయ్యారు అనేటువంటి ఆలోచన తమిళనాడు వ్యాప్తంగా మనం చూసాం. కానీ తాజాగా వేలుమణి నాయకత్వంలో 12 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేత వేలుమణి పార్టీకి రాజీనామా చేస్తే, అసెంబ్లీలో పూర్తి స్థాయిలో తనకంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే సో ఎలాంటి ప్రభావం పడబోతుంది, టీవీకేలో చేరేటువంటి అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం అయితే సాగుతుంది. అయితే ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. అన్నాడీఎంకేలో మళ్ళీ లుకలుకలు మొదలవడం, అన్నాడీఎంకేలో మళ్ళీ ముస్లిం పుట్టుకు రావడం, తాజాగా 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయబోతున్నారు, ఎస్పీ వేలుమణి నాయకత్వం వహించబోతున్నారు అనేటువంటి ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఎలా చూడొచ్చుంటారు పూర్తి అప్డేట్స్ అంటే? సిరాజ్, అన్నాడీఎంకేలో మళ్ళీ లుకలుకలు మొదలయ్యాయని స్పష్టంగా చెప్పొచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా ఎస్పీ వేలుమణి వర్సెస్ పళనిస్వామి వీరిద్దరి మధ్య విభేదాలు రోజు రోజుకు తీవ్రం అవుతున్నాయి. అయితే ఇప్పటికే అన్నాడీఎంకేకి సంబంధించిన 6 ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, వారు టీవీకేలో చేరడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా మరో 12 మంది ఎమ్మెల్యేలు ఎస్పీ వేలుమణితో సహా మరో 12 మంది ఎమ్మెల్యేలు అన్నాడీఎంకేకి గుడ్ బై చెప్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పటికే అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా ఎస్పీ వేలుమణి ఉన్నారు. అయితే ఎన్నికల తర్వాత 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత విజయ్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు అన్నాడీఎంకేలో ఒక సంక్షోభం ఏర్పడిందని చెప్పొచ్చు. దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు నేరుగా టీవీకేకి మద్దతు లేఖ ఇచ్చారు. అయితే టీవీకేకి మద్దతు లేఖ ఇచ్చిన తర్వాత వారిపైన 25 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలంటూ పళనిస్వామి స్పీకర్ కు ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం తిరిగి మళ్ళీ పళనిస్వామి వద్దకే వచ్చింది. అయితే ఇక్కడ ప్రధానంగా పళనిస్వామితో ఎస్పీ వేలుమణి చర్చలు జరపడం, పార్టీలో సంక్షోభం లేదు, మా నాయకుడు పళనిస్వామి అంటూ ప్రకటించడం కూడా జరిగిన తర్వాత వివాదం సద్దుమనింది. అన్నాడీఎంకేలో సంక్షోభం సద్దుమనింది అని అనుకున్న సమయంలో జిల్లా ఇన్ఛార్జీలకు సంబంధించిన వ్యవహారం, జిల్లా పార్టీ అధ్యక్షులకు సంబంధించిన పార్టీ వ్యవహారంలో తమ అనుచరులను జిల్లా అధ్యక్షులుగా తప్పించారు, వారిని తిరిగి నియమించాలంటూ ఎస్పీ వేలుమణి నాయకత్వంలో నాయకుల సమావేశం జరిగింది. అయితే నిన్న ఎస్పీ వేలుమణి రాజీనామా చేశారంటూ జాతీయ స్థాయిలో ప్రచారం జరిగింది. అయితే ఆయన ఆ రాజీనామాపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఇక్కడ ప్రధానంగా 12 మంది ఎమ్మెల్యేలు అటు ఎస్పీ వేలుమణితో సహా 12 మంది ఎమ్మెల్యేలు టీవీకే వైపు చూస్తున్నారు. టీవీకేలో ఎస్పీ వేలుమణికి మంత్రిగా అవకాశం ఇస్తామంటూ విజయ్ ఆఫర్ ఇచ్చారనే అంశం పైన జోరుగా ప్రచారం నడుస్తుంది. ఇటు ప్రతిపక్ష డిఎంకే కూడా నేరుగా టీవీకేని ఢీకొడుతుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అటు దాదాపు 7 అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి. అటు తిరుచి ఈస్ట్ తో పాటు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు 6 రాజీనామా చేసిన స్థానాల్లో కూడా త్వరలో బై ఎలక్షన్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో భాగంగా మరో 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి దాదాపు కానీ కిరణ్, ప్రధానంగా అంటే విశ్వాస పరీక్ష సమయంలో కూడా ఇలాంటి పరిస్థితి మనం చూసాం. దాదాపు 25 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఇష్యూ. కానీ విశ్వాస పరీక్ష టైంలో కుదిరినటువంటి రాజీ ఇప్పుడు చెడిపోవడానికి ఈపీఎస్ మరి ముఖ్యంగా అందరినీ కలుపుకోవడంలో ఎక్కడ విఫలమయ్యారంటారు? అధికారంలో ఉన్నప్పుడు నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రెండు అంశాలు బేరీ చేసుకుని రాజకీయ నాయకులు పార్టీ నాయకులతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిరుగుబాట్లు ఎక్కువ ఉంటాయి. ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడమే కాకుండా ఎమ్మెల్యేలు పార్టీని వీడి వెళ్ళని కూడా ఎక్కువ స్థాయిలో కనబడుతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో దాదాపు 107 మంది ఎమ్మెల్యేలు గెలిచిన టీవీకేకి సాధారణ మెజార్టీ మార్కు 11 ఎమ్మెల్యే సీట్ల దూరంలో ఉండడంతో నేరుగా అన్నాడీఎంకేకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు వరుసగా రాజీనామాలు చేసిన నేపథ్యం. దాదాపు కరూరు ఎమ్మెల్యే విజయభాస్కర్ కూడా గత 2 రోజుల క్రితం రాజీనామా చేశారు. నేడు కానీ రేపు కానీ ఇటు ఎస్పీ వేలుమని రాజీనామాతో పాటు దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు దాదాపు 12 పైగా రాజీనామా చేస్తారనే జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా ఎన్నికల తర్వాత అన్నాడీఎంకే కిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ గతంలోనే జోరుగా ప్రచారం జరిగింది. ఆ నేపథ్యంలో భాగంగా ఇటు విజయ్ వైపు పలువురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మొగ్గు చూపుతున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో 5 ఏళ్ళు అధికారంలో లేరు, మరో 5 ఏళ్ళు మళ్ళీ ప్రతిపక్షంలో ఉండాల్సిన పరిస్థితి వచ్చిన నేపథ్యంలో భాగంగా ఎమ్మెల్యేలు తమకు నచ్చిన నిర్ణయం తీసుకునే విధంగా ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. మరోపక్క తన మెజార్టీ మార్కు 118 ఎమ్మెల్యే సీట్లను మెజార్టీ మార్కు తన పార్టీ నుంచి గెలిపించుకుంటే కూటమి నుంచి మిత్రపక్షాల సహకారం లేకుండా ప్రభుత్వాన్ని కొనసాగించే కోణంలో విజయం ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగంగానే అటు అన్నాడీఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేలపైనే టీవీకే ఫోకస్ చేస్తుంది. టీవీకే నేరుగా అన్నాడీఎంకేకి సంబంధించిన మాజీ ఎంపీలను పార్టీలో చేర్చుకునే పరిస్థితి ప్రస్తుతం జరుగుతుంది. రాజీనామా చేసి టీవీకేలో చేరితే క్యాబినెట్ లోకి తీసుకునేట్లాంటి డిసిషన్ విజయ్ తీసుకుంటారు అనుకోవచ్చా? అసలు అలాంటి వాతావరణం తమిళనాడులో ఉంటుంది? ఇప్పటికే అన్నాడీఎంకేలో గతంలో మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నవారు కొంతమంది టీవీకేలో చేరారు. ఎన్నికలకు ముందు టీవీకేలో చేరిన వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చింది. మరోపక్క సెంగొట్టియన్ లాంటి అమ్మ భక్తుడు సెంగొట్టియన్ లాంటి సీనియర్ నేతకు ఆర్థిక మంత్రిగా విజయ అవకాశం ఇచ్చారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఎస్పీ వేలుమని తొండముత్తూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒకవేళ ఎస్పీ వేలుమని రాజీనామా చేస్తే మరోసారి గెలిచే అవకాశాలు ఏ మేరకు ఉంటాయనేది కూడా మనం రాబోయే రోజుల్లో చూడాలి. అయితే ఇక్కడ ప్రధానంగా విజయ్ వ్యూహాన్ని కూడా మనం ఒకసారి గమనిస్తే దాదాపు 118 మంది ఎమ్మెల్యేల మార్పు సాధించడానికి విజయ్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. మరోపక్క మిత్రపక్షాల నుంచి ఒత్తిళ్లను బేరీజు వేయకుండా రాబోయే రోజుల్లో ఒత్తిళ్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భాగంగా తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను తాను స్థిరమైన మెజార్టీ సాధించడానికి విజయ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా అన్నాడీఎంకేపై టీవీకే ఫోకస్ చేసిందని స్పష్టంగా చెప్పొచ్చు. కానీ కిరణ్, ఫైనల్ గా అంటే వేలుమని రాజీనామా లేదా ఆయనతో పాటు వెళ్ళేటువంటి ఒక 12 మంది ఎమ్మెల్యేలతో ఈ లిస్ట్ ఆగిపోయేటువంటి అవకాశం కనబడుతుందా? లేదా ఇంత సీనియర్ రాజీనామా చేస్తున్నారు కాబట్టి అన్నాడీఎంకేలో ఉన్నటువంటి ఇతర ఎమ్మెల్యేలపైన దీని ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుందా అనుకోవచ్చా? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా అన్నాడీఎంకేలో పళనిస్వామి ఆధిపత్య ధోరణిని భరించలేని వారు మాత్రమే పార్టీకి రాజీనామా చేసి వెళ్లే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికీ అన్నాడీఎంకే పార్టీలో ఆధిపత్యం సాధించిన పళనిస్వామి అటు ప్రజల్లో బలమైన నాయకుడిగా గుర్తింపు పొందలేని పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు ఏ నాయకుడైనా బలమైన నేతగా కనిపిస్తాడు, కానీ అధికారం పోయిన తర్వాత అదే బలమైన స్థాయిలో పార్టీని కానీ, పార్టీ కార్యవర్గాన్ని కానీ, పార్టీ నేతలను కానీ, ప్రజల్లో మాస్ ఫాలోయింగ్ ఉన్న నేతలు మాత్రమే రాజకీయాల్లో బలపడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న అన్నాడీఎంకే రాజకీయాలు పరిశీలించినప్పుడు ఆ స్థాయిలో బలమైన నేతలు అన్నాడీఎంకేలో కనపడలేదు కాబట్టి అన్నాడీఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేలు టీవీకే వైపు చూస్తున్నారంటూ జోరుగా ప్రచారం. భవిష్యత్తులో అన్నాడీఎంకే భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఎమ్మెల్యేల రాజీనామాను బట్టి ఆ పార్టీ కీలక వర్గం కూడా తమకు పార్టీ గుర్తును కానీ, తమ పార్టీకి సంబంధించిన పార్టీ ఫండ్ కు సంబంధించిన అంశాలు కానీ తమకే చెందాలంటూ అటు ఎన్నికల కమిషన్ కూడా సంప్రదించే అవకాశం. ఈ నేపథ్యంలో భాగంగా టీవీకే వైపు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు దాదాపు 12 నుంచి 13 మంది జోరుగా అటువైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. చూడాలి రాబోయే రోజుల్లో అన్నాడీఎంకే భవిష్యత్తు ఎలా ఉంటుంది, అన్నాడీఎంకే పార్టీ ఉంటుందా లేదా అనేది కూడా మనం రాబోయే రోజుల్లో చూడాల్సిరా. ఎస్, రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద అన్నాడీఎంకేలో మళ్ళీ మరొక ముసల మొదలైందని చెప్పుకోవాలి. ప్రధానంగా అన్నాడీఎంకే సీనియర్ నేత ఎస్పీ వేలుమని రాజీనామా చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తొండముత్తూరు నుంచి ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేసి పార్టీని వీడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి అనేది మాత్రం జోరుగా జరుగుతున్నటువంటి ప్రచారం. ప్రధానంగా ఎస్పీ వేలుమనితో పాటుగా మరో 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామితో ఎస్పీ వేలుమనికి గత కొంతకాలంగా ఉన్నటువంటి విభేదాలే దీనికి ప్రధానమైనటువంటి కారణం. ఇప్పటికే 6 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా. ఎస్పీ వేలుమని, నాతం విశ్వనాథన్ వీరిద్దరిని కూడా పార్టీ ఉప ప్రధాన కార్యదర్శులుగా నియమించారు పళనిస్వామి. కానీ క్షేత్రస్థాయిలో తమ వర్గానికి ప్రాతినిధ్యం ప్రాధాన్యత ఇవ్వలేదు అనేది మాత్రం వేలుమని యొక్క ప్రధానమైనటువంటి అసంతృప్తికి కారణంగా తెలుస్తుంది. ఒకవేళ వేలుమని టీవీకే పార్టీలో చేరితే ఆయన కేబినెట్ లోకి తీసుకుంటారా?
లేదా మరో అంశం కేవలం వేలుమణితో పాటుగా 12 మంది ఎమ్మెల్యేలతోనే ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుందా? ఇంకా లిస్టు పెరిగేటువంటి ఛాన్స్ ఏమైనా కనబడుతుందా? దీని కాకుండా అసలు అన్నా డిఎంకేలో తాజాగా మళ్ళీ మొదలైనటువంటి ముసలం ఇక్కడితో పులి స్టాప్ పడబోతుందా, లేదా అన్నా డిఎంకే పార్టీ యొక్క ఉనికికే ప్రమాదంగా మారేటువంటి అవకాశం ఉందో లేదో మాత్రం ఈ మొత్తం అన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పేటువంటి అవకాశం ఉన్నా తమిళనాడు వ్యాప్తంగా తాజాగా ఉన్నటువంటి ఈ ఊహాగానాలు, ఈ వ్యక్తం పూర్తి స్థాయిలో వస్తున్నటువంటి చర్చలు మాత్రం రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి వైనం అయితే కనబడుతుంది. అయితే దీనిపైన వేలుమణి కూడా మరింత స్పష్టత ఇచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి.